నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. చాలామంది నిరంతరం ఒక వేదనతో ఇబ్బందితోటి కనపడుతూ ఉంటారు. ఒక మనస్థిమితం లేనటువంటి పరిస్థితితో వ్యవహరిస్తారు. వాళ్ళని గమనించినప్పుడు వీళ్ళు ఏదో బాధపడుతున్నారని మనం ఆలోచిస్తాం. అయితే అటువంటి వారికి కానీ మనకు కానీ అందరికి కానీ మనం ఆలోచించాల్సింది ఒకటే. కొన్ని పనులు చేసేటప్పుడు వాటి పర్యవసనాలను ముందుగానే ఆలోచించాం, అడుగులు వేస్తాం. మనం ఎవరినో నమ్ముతాం, మనల్ని ఎవరో నమ్ముతారు. అవన్నీ ఒక్కోసారి విఫలమవుతాయి, ఒక్కోసారి సఫలమవుతాయి. ఈ పరిస్థితుల్లో ఎదురయ్యే ప్రతిదాన్ని తట్టుకోవటానికి సిద్ధపడాలి. అంతేగాని ఏదో జరిగిపోద్ది అని ఎక్కువ ఆలోచించినంత మాత్రాన ప్రశాంతత ఉండదు. ముందు ఇక్కడ మనం ఓవర్ థింకింగ్ వల్లే ప్రశాంతతను కోల్పోతున్నాం. మనం ఏదో జరుగుతుంది, ఎవరో ఏదో చేస్తారనే అంశాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం పరిష్కరించుకోవాల్సిన సమస్యల గురించి ఆలోచిస్తే అది పరిష్కారం అవుతుంది. అలా పరిష్కారం అవటానికి మార్గాన్ని మనం సుగమనం చేసుకోవాలి. కొంతమంది ఒక విషయం చెప్తారు, వాడిని నిన్నటిదాకా ఎంతో బాగా చూసేవాడు మనని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడే ఇంకొక ఆలోచన చెయ్యాలి. నువ్వు బాగానే చూసావు, కానీ వాడు నిన్ను బాగా చూసుకోలేదనేది గ్రహించాలి. వాడు నీ దగ్గర ఉపయోగం పొందాడు, ఉపయోగం సరిపోలేదని వాడు వెళ్ళిపోయాడు. అంచేత ఒకళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి మన మీద ప్రేమ లేదు. ఎంతగానో ఉపయోగించుకుంటారు, ప్రేమ లేదు. సుదీర్ఘమైనటువంటి స్నేహంలో పొరపచ్చలు, అభిప్రాయ భేదాలు, తీవ్రస్థాయి విభేదాలు వస్తాయి, మళ్ళీ సర్దుకుంటాయి. కానీ ఈ పరిస్థితుల నడుము నుంచి ఒకడు వెళ్ళిపోతున్నాడంటే మనతో అతను స్నేహించలేదు, మన పట్ల అతను ఆప్యాయత కలిగి ఉండలేదు అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే ఏ సమస్య ఉండదు. బాధలకు మూలం అతిగా ఆలోచించడం.